హాయ్ ఫ్రెండ్స్, రమస్ టేస్టీ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ హోమ్మేడ్ బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 20 నుండి 30 ఆల్మండ్స్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి 4 or 5 hours నానబెట్టుకోవాలి. మనకి ఇంకా త్వరగా కావాలి అంటే వేడి నీళ్ళల్లో 1/2 hour వేసుకొని నానబెట్టుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు వలిచిన ఆల్మండ్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొన్ని ఆల్మండ్స్ని ముక్కలుగా కట్ చేసుకోవడానికి పక్కన ఉంచుకోవాలి. 1/2 cup మిల్క్ ఈ వీటిలో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని ఆల్మండ్స్ని ఇలా సన్నని చీలికలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా గల ఒక గిన్నెని తీసుకుని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇవి స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టి అవి పొంగు వచ్చాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆ పాలని బాగా కలపాలి. ఇలా 8 నుండి 10 నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు 2-3 pinches కుంకుమ పువ్వుని తీసుకుని ఈ పాలల్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కుంకుమ పువ్వు వల్ల బాదం మిల్క్కి మంచి కలర్తో పాటు చక్కని ఎరోమా అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 4 to 5 spoons ఉండేలాగా షుగర్ కూడా యాడ్ చేసుకొని అది బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్మూత్ ఆల్మండ్ పేస్ట్ని యాడ్ చేసుకుని ఇది కూడా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 చెంచా ఇలాచీ పౌడర్ని కూడా తీసుకొని యాడ్ చేసి దీనిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలల్లో ముందుగా సన్నగా చిలుకలుగా కట్ చేసుకున్న ఆల్మండ్ పీసెస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పాలని మేగడ కట్టకుండా కలుపుతూ గిన్నె సైడ్స్కి అంటుకున్న పాల మేగడను కూడా ఎప్పటికప్పుడు స్పూన్తో స్క్రేప్ చేస్తూ పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ పాలన్నీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు 8 నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా బాదం మిల్క్ని సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా కావాలి అంటే ఏదైనా జార్లోకి పాలన్నీ తీసుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆల్మండ్స్తో తయారు చేసిన ఈ బాదం మిల్క్ని బూస్టింగ్ మిల్క్ అని కూడా అంటారు. ఈ బూస్టింగ్ మిల్క్ని పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎముకల దృఢత్వంతో పాటు కండరాల బలాన్ని పెంచి పిల్లల మెదడుని చురుగ్గా పనిచేసేలా చేసి వారి జ్ఞాపక శక్తిని మెరుగుపడేలా చేస్తుంది. పెద్దవాళ్ళు కూడా నిస్సంకోచంగా ఈ బాదం మిల్క్ని తీసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. ఇలా కొంచెం ఆల్మండ్ పిస్తా పీసెస్ని కుంకుమ పువ్వుని పైన గార్నిష్ చేసుకుని కూల్గా సర్వ్ చేసుకోవడమే. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఎంతో హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.